విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే గురుగారు, శ్రావణ అమావాస్య ఈ నెల 23వ తారీఖు పోలాల అమావాస్య అని కూడా అంటున్నారు. అమావాస్య విశిష్టత చెప్పండి, ప్రత్యేకత చెప్పండి. ఆ రోజున ఎలా వినియోగించుకోవాలి, ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి? చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిత బలాయ కృష్ణ మోహాయ మహామాయ ప్రయశ్చతి. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య పరమ పవిత్రమైనటువంటి రోజుగా భావన చేస్తాము. అలాగే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి పండగ పరమ పవిత్రమైనటువంటిది, జీవితాన్ని ఉద్ధరింపజేసుకునేటటువంటి విధానాలు. అలాగే ఈ చిట్ట చివరిగా అంటే శ్రావణ మాసము నెలంతా పూజలు చేసుకోలేనటువంటి వారు కూడా ఈ అమావాస్య రోజున ఒక్క పని చేస్తే వాళ్ళ జీవితంలో శ్రావణ మాసం మొత్తము పూజ ఫలితము ఒక రోజులో పొందేటటువంటి అవకాశము ఈ యొక్క అమావాస్యకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ అమావాస్య మెయిన్గా దేనికి సూచించబడింది అంటే గనక సంతాన వృద్ధి కొరకు, సంతానం ఎప్పుడు బాగుండాలి అనేటటువంటి ఉద్దేశంతోనూ, కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, ఎలాంటి అశాంతి ఉండకూడదు అని నిర్వహించుకునేటటువంటి పూజల్లో ఈ యొక్క పులాల అమావాస్య ఒకటి. దీన్ని పులంబ వ్రతము అని కూడా పిలవడం జరుగుతుంది. పులంబ వ్రతము అంటే ఇది ఒక వ్రతంలాగా ఆచరించేటటువంటి పద్ధతి కూడా ఉండేటటువంటి విధానాలు ఉండేటటువంటివి. అంటే దీని పూర్వకాలంలో బ్రాహ్మణ దంపతులు చేసుకుని ఎన్నో రకాలైనటువంటి పుణ్య ఫలితాలను పొందారు కాబట్టి ఈ యొక్క వ్రతం ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పులాల అమావాస్య శ్రావణ మాసంలో వచ్చేటటువంటి 23వ తారీఖు అమావాస్య మన జీవితాన్ని ఉద్ధరింపజేసుకునేటటువంటిది అని అర్థము. కాబట్టి సంతానం లేనటువంటి వారు కావచ్చు, లేదా సంతానం వల్ల ఇప్పుడు మొండి వాళ్ళు ప్రవర్తన చేస్తున్నారు, పిల్లలు మాట వినట్లేదు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజున చెప్పేటటువంటి పరిహారం గనక చేస్తే తప్పకుండా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు మొండితనం వెళ్ళిపోతుంది. అలాగే చెడు సావాసాల జోలికి వెళుతున్నారు, అనుకోకుండా మంచివాడు చెడ్డవాడిలాగా మారిపోతున్నారు. అంటే పిల్లలు ఈ బాల్యంలో ఉన్నటువంటి వాళ్ళు, చదువుకునేటటువంటి వాళ్ళు, చెప్పిన మాట వినకపోవడము, అనవసరంగా చెడుదారిని వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు ఉన్నారు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు చేసేటటువంటి పూజా ఫలితాన్ని చేస్తే గనక తప్పకుండా పిల్లల భవిష్యత్తు బాగుండడానికి ఈ యొక్క వ్రతం అనేటటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. చక్కగా ఈ యొక్క అమావాస్య రోజున లక్ష్మీ అమ్మవారి యొక్క పటాన్ని ముందర పెట్టుకొని చక్కగా పీట వేసుకొని దాని మీద పటం వేసుకొని చక్కగా ముందర ఒక కలశ స్థాపన చేసుకొని ఇరువైపులా దీపం వెలిగించి చక్కగా అమ్మవారిని ఆరాధన చేసుకొని ఆ రోజున ఇంటి యందు తెల్ల ఆవాలు, పచ్చ కర్పూరం ఈ రెండిటిని కలిపి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసించి ఆ రోజున అమ్మవారిని స్తుతించడము, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం, ఆ రోజున విశేషంగా అమ్మవారిని పూజా నియమాలతో పూజించడము, సంకల్పము, గణపతి పూజ, గౌరీ పూజ, కలశారాధన ఇవన్నీ కూడా షోడశోపచార విధములైనటువంటి పూజలు ఆచరణ చేసుకొని ఇంట్లో తమ యొక్క సంకల్పాన్ని చెప్పుకోవాలి. అంటే జీవితంలో వృద్ధి ఉండాలి, పిల్లలు మంచి భవిష్యత్తులోకి రాణించాలి, చక్కగా వృత్తమైనటువంటి ఉద్యోగాలు పొందాలి అని పిల్లల కోసం చేసేటటువంటి విధానమే పొలాల అమావాస్య. ఈ అమావాస్య రోజున ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి సద్గతులను పొందినటువంటి విషయాలు మన పురాణాలలో, శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఇది పిల్లల కోసము, పిల్లల జీవన వృద్ధి కోసం, వృద్ధిలోకి రావడానికి చేసేటటువంటి అమావాస్యగా పరిగణించడం జరిగింది. అలాగే ఈ అమావాస్య పితృదేవతలకు అర్పితం చేయబడినటువంటి అమావాస్య అని కూడా చెప్పుకోవచ్చు. అంటే పితృదేవతలు పితృకర్మలు ఆచరించడానికి అమావాస్య కూడా చాలా విశేషమైనటువంటిది. ఆ రోజున గంగా స్నాన విధిని ఆచరించడం, ఈ చక్క ఆ రోజున పితృదేవతలకు తర్పణాలు వదలడము, పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించడం కూడా తప్పకుండా ఆచరణ చేసుకోవాలి. ఎవరైతే గతించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ రోజున పితృతర్పణాలు వదిలి ఆ రోజున ఉపవాస దీక్ష వహించి దాన ధర్మాధిక్రతులను ఆచరించడం చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ అమావాస్య అయిపోయింది అని అంటే పితృపక్షములు ప్రారంభమవుతాయి. పితృపక్షములు అంటే అర్థం ఏంటి? ఈ అమావాస్య నుంచే పితృపక్షాలు ప్రారంభమవుతాయి. కాబట్టి భాద్రపద మాసం మొదటి 15 రోజులు పితృపక్షాలు అంటే తర్వాత ఈ వినాయక చవితి తర్వాత పితృపక్షాలు ప్రారంభమవుతాయి. కాబట్టి పితృపక్షాలలో పితృదేవతల్ని తరింపజేయడానికి, అలాగే ఈ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా మనకు పొందడానికి కూడా అవకాశం ఉన్నటువంటి మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజుంటే తప్పకుండా పితృదేవతలకు మనము ఏ రకమైనటువంటి ప్రాతిపద్యాలు చేయాలో అవన్నీ కూడా చేసుకుంటే
కొంతవరకు శుభం లాభం కలుగుతుంది. ఈ అమావాస్య పరమ పవిత్రమైనటువంటిది కాబట్టి ఇంట్లో ఎవరికైనా ఆర్థికపరమైన ఇబ్బందులున్నా, అనారోగ్య సమస్యలు ఉన్న ఆ రోజున మంత్రించినటువంటి తెల్ల ఆవాలు, అలాగే మంత్రించినటువంటి పచ్చకర్పూరం, ఈ రెండింటినీ కూడా మీ ఇంట్లో పెట్టుకుని ధూపం వేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఇది కేవలం ఈ అమావాస్య అనే కాదు, ఏ అమావాస్య రోజైనా సరే మీరు ఇంట్లో మంత్రించిన తెల్ల ఆవాలు, మంత్రించిన పచ్చకర్పూరం రెండింటినీ మిక్సింగ్ గ్రైండింగ్ చేసుకొని ఆ పొడి ఉంటుంది కదా, ఆ పొడిని బొగ్గుల మీద వేస్తే అది ధూపంలాగా రావడం జరుగుతుంది. ఆ ధూపాన్ని ఏ ఇంట్లోనైతే మనం వెలిగించి ధూపం పడతామో ఆ ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర్యం పటాపంచలైపోయి లక్ష్మీదేవి రావడాన్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రకమైన పద్ధతి చేసుకోండి. ఎంచక్కా ఈ అమావాస్యను విశేషంగా ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని అంటే గనక శివుడికి ప్రత్యేకంగా శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి చెరుకు రసముతో అభిషేకం చేయండి. ఇంకేం అవసరం, కేవలం ఒక్క చెరుకు రసం, 1 లీటర్ చెరుకు రసం తీసుకొని వెళ్ళి ఏం చక్కగా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసినా ఇంట్లో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు దూరం అయిపోతాయి. హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా, ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. మనకు మానసికంగా శారీరకంగా బలం అనేటటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఈ రకమైన పద్ధతి ఈ అమావాస్య రోజున చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే భాద్రపద మాసంలో ఆ రోజున మనం పొలాలకు నాట్లు వేస్తాం కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ పొలాల అమావాస్య రోజున ఎడ్లను పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ రోజున చక్కగా ఎడ్లను పూజిస్తూ ఆ రోజున ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించుకొని ఇంటికి తీసుకునేది. అంటే గో సంరక్షణ కూడా బాగుండాలి, మనకు పాడి పంటలను ఇచ్చేటటువంటి ఆవులు కూడా బాగుండాలి, ఎడ్లు కూడా పొలం దున్నేటటువంటి ఎడ్లు కూడా బాగుండాలి, పశు సమృద్ధి బాగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఈ పొలాల అమావాస్య నిర్వహిస్తారు. కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనటువంటి, ఆ రోజున ఏం చేసినా విశేషమైనటువంటి పుణ్య ఫలితం మనకు కలుగుతుందమ్మా. చాలా చక్కగా వివరంగా చెప్పారు గురుజీ. నమస్తే. శ్రీమాత్రే.